డీటెయిల్స్లోకి వెళ్తే కొత్తగా పార్టీలో చేరిన వారంతా 25 రోజులు కష్టపడి పనిచేసి వైసీపీని గెలిపించడంలో ముఖ్య భూమిక తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ ను పిలుపునిచ్చారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో వైసీపీ పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. వైసీపీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ సుంకర శివప్రసన్న అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రానున్న 25 రోజులు కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోజుకు 2 గంటలు ఇంటింటికి తిరిగి పార్టీ మేనిఫెస్టోను వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించే విధంగా పనిచేయాలన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ ప్రకటించిన లోకల్ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీలో చేరిన రామదేవు, బాల త్రిపుర సుందరి, రామదేవు దుర్గాప్రసాద్ దంపతులు, దీపక్ అనుచరులు పద్మావతి, విజయ, 32వ డివిజన్కు చెందిన జాడారాజు, సీనియర్ నాయకులు సంగాని సత్యంలకు చల్మలశెట్టి సునీల్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ ముక్తేశ్వరరావు, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీ కాకినాడ పట్టణంలో క్యాడర్ పరంగా కానీ, లీడర్ల పరంగా కానీ, ప్రజల పరంగా కానీ ముందున్నాం. ఈరోజు మన కోసం, మన పార్టీ గెలుపు కోసం నన్ను సునీల్ గారిని గెలిపించాలని ఒక మంచి ఉద్దేశంతో సుమారు 1000 మంది వాలంటీర్స్ మన కోసం రాజీనామాలు చేసేశారు. వాళ్ళకి ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పార్టీ వాళ్ళ రుణపడి ఉంది. ఉద్యోగానికి రాజీనామా చేయడం చిన్న విషయం కాదు. జగన్ గారు గెలిపించుకోవాలి, జగన్ గారు గెలాలంటే ఎమ్మెల్యేగా నేను గెలాలి, ఎంపీగా సునీల్ గెలాలి అని ఆలోచించి వాళ్ళ పదవుల్ని తృణప్రాయంగా అడిగిన మరుక్షణమే రాజీనామాలు చేసి ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారు ఈ వాలంటీర్స్. వీళ్ళందరూ కూడా ఒక్కసారి చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా క్యాడర్, ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా బలమైన క్యాడర్ మనకు ఉండి ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకి ఏ సమస్య వచ్చినా తీరుస్తూ మన క్యాడర్లో కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏ పని చేయాలన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్తే చాలు చేస్తాడు, ఒక రూపాయి లంచం కూడా తీసుకోకుండా పనిచేస్తాడన్న భావన మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లోను, క్యాడర్లోను అందరూ కూడా ప్రజల్లో విశ్వాసం వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న తెలివైన యువతి యువకులను చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న ఐడియాస్తో చిన్న వ్యాపారాలు కానీ, మధ్యతర వ్యాపారాలు చేయాలని ఆలోచన ఉన్న వారిని కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి సహాయ సహకారం అందించి దాంతోపాటు పెట్టుబడి కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా కొన్ని ఆలోచన చేయడం జరిగింది. దానికోసం ఒక స్టార్టప్ ఫండ్ నిధిని కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక 100 చిన్న తరహా, మధ్య తరహా సంస్థలను ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్న యువతి యువకులు అవి ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. దీనికోసం 100 కోట్ల నిధిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ రాబోయే తరానికి, ఇప్పుడున్న యువతి యువకుల భవిష్యత్తుకి ఇదంతా కూడా గుర్తు చేయండి. మన ప్రతిపక్షాలు ఏ మాదిరిగా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలనకు ఏ మాదిరిగా అడ్డుకుంటున్నారో, ఏ మాదిరిగా అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారో కూడా మీరందరూ కూడా గమనించాలి.